మ్యామ్ మీ డైరెక్టర్ గారు ఒక మాట చెప్పారు, 13 కళలు తెలుసు ఆవిడకన్నారు. ఇంకా ఎక్కువనే. ఇంకెక్కువ ఇదేంటండి 24 క్రాఫ్ట్స్ అంటే ఎట్లా ఎంత టైం సరిపోతుంది మీకు 24 అవర్స్లో? సరిపోతుంది, చిన్నప్పటి నుంచి ఇలానే మేనేజ్ చేస్తున్నా. సో అది ఇప్పటికి కూడా అలానే. ఇప్పుడైతే ఐ థింక్ యాక్టింగ్ స్టార్ట్ చేస్తున్నప్పుడు ఐ థింక్ కొంచెం కూడా టైట్ అయింది. వాటితో పాటు చదువు కూడా అండి. యా సో ఇప్పుడు కొంచెం టైట్గానే ఉంది, కానీ ఓకే స్టిల్ హ్యావ్ టు మేనేజ్ ఇట్. ఎలా అయినా అది డజంట్ మ్యాటర్, ఎలా అయినా వీ హ్యావ్ టు మేనేజ్, అది నాకు ఉంది. అది ఇప్పుడైనా కూడా చదవాలి. అక్కడ పక్కన క్లాస్ కూడా ఉంది. ఐ హ్యావ్ మై ఇన్స్ట్రుమెంట్ అయినా చెండా అయినా ఎవ్రీథింగ్ విత్ మీ. ఇప్పుడు కూడా హైదరాబాద్లో అంటే కూడా ఐ యూస్ టు టేక్ మై థింగ్స్. చాలామంది లేడీస్కి మీరు చాలా ఇన్స్పిరేషన్. ఎందుకంటే ఇప్పుడు ఒకటి కాదు, కరాటే బ్లాక్ బెల్ట్ ట్రైలర్లో చూస్తుంటే మైండ్ పోతుంది అసలు. ఏంటి కరాటే వచ్చని మీ దగ్గరికి వచ్చారా? స్టోరీ వచ్చిందా, లేకపోతే అవంతికకి వెతుక్కుంటూ ఈ స్టోరీ వెళ్ళిందా? ఎందుకంటే చాలామంది డైరెక్టర్స్ అంటారు, నేను ఆవిడ కోసం ఈ కథ రాశాను, లేకపోతే రవి కోసమే రాశాను, హనురెడ్డి కోసమే కథ రాసింది, అతను లేకపోతే ఈ క్యారెక్టర్ ఎవరూ చేయలేరు అని అంటూ ఉంటారు. మీకోసమే అవంతిక కోసమే రాశారా, లేకపోతే మీకు మార్షల్ ఆర్ట్స్ తెలుసని మీ దగ్గరికి వచ్చిందా? యాక్చువల్లీ నేను రాజమండ్రి రోస్ మిల్క్ చేస్తున్నప్పుడు వెన్ ఐ వాస్ ఇన్ 10th స్టాండర్డ్ అప్పుడు నాకు ఇది వచ్చింది. యాక్చువల్లీ ఆయన ఎవరి కోసం రాయలేదండి, ఆయన ఒక కథ రాసుకున్నారు. తర్వాత పర్ఫెక్ట్ కాస్టింగ్ ఈమె ఫిట్ అవుతుందని ఆమె ఆయన ఎప్పటి నుంచో అనుకోవడం వల్ల యా సో అప్పుడు ఒక ఏడి చెప్పారు నాతో, ఓకే ఇలా ఒక డైరెక్టర్ ఉంది, అలా ఉన్నారు, సో యా జస్ట్ మైండ్లో పెట్టు అని చెప్పారు. సో అది తర్వాత ఐ థింక్ ఇప్పుడు మ్యాట్ తర్వాత నాకు 2023 అప్పుడు నాకు లైక్ ప్రాపర్గా కాల్ వచ్చింది. అండ్ కరాటే అంటే మేబీ యా దట్ ఈస్ ఆల్సో ప్లస్ పాయింట్ అనుకుంటాను నేను కదా. ఇవాళ ఒక పోస్టర్ వచ్చింది. మీకు మార్షల్ ఆర్ట్స్ తెలియదని చెప్పారా? నాకు తెలుసు. నేను చిన్నప్పటి నుంచి కథలో మీరు మార్షల్ ఆర్ట్స్ పార్ట్ ఆఫ్ ఉందని ఆయన తెలుసా? ఆయన చెప్పినప్పుడు మీకు వచ్చు అని ఆయన తెలుసా? మార్షల్ ఆర్ట్స్ తెలుసా? ఉంటాయండి ఫైట్స్? ఎన్ని ఉంటాయి సుమారు? అవి ఉన్నాయి, అది ఫిలింలో చూస్తే బెటర్గా. వీళ్ళిద్దరితో ఉంటాయా? అది కూడా ఫిలింలో చూస్తే బెటర్. మొత్తం స్టోరీ రాబట్టేస్తారు సార్ రవి గారు. అట్లా కాదు, ఇప్పుడు మీ ఇద్దరితో ఉంటాయా? వీళ్ళిద్దరితో ఎవరైనా కొడతారా మీ ఇద్దరిలో? చెప్పకూడదు, నో కామెంట్స్. కానీ ఒక్క విషయం అయితే చెప్తాను, ఒక మంచి అంటే చాలా మంది అది ఇట్స్ అ వెరీ రియలిస్టిక్ ఫిల్మ్ చాలా అలా అనుకుంటున్నారు, కానీ కొన్ని మంచి కమర్షియల్ ఎలివేషన్ సీన్స్ పడతాయి అమ్మాయికి. ఒక నెక్స్ట్ లెవెల్ ఎలివేషన్ సీన్ అయితే ఉంది సార్. జర్నీ 8 వసంతాలు ఆమె జర్నీ స్టార్ట్ చేసినప్పుడు ఆవిడగా పడతాయి సార్, మనకు తక్కువ ఉంటాయి. కానీ ఉన్న వాటిల్లో చాలా బాగా ఇచ్చారు, మోర్ దెన్ హ్యాపీ.